నిజాం పెట్టినటువంటి ఈ షుగర్ ఫ్యాక్టరీని 2002లో చంద్రబాబు నాయుడు గారు మరి జాయింట్ వెంచర్లోకి ఎంటర్ అయ్యి ఆనాడు డెల్టా పేపర్ మిల్స్ అనే వాళ్ళతోని జాయింట్ వెంచర్కి ఎంటర్ అవ్వడం జరిగింది. జాయింట్ వెంచర్ చేసినటువంటి సందర్భంలో 51% ప్రైవేట్ యాజమాన్యానికి 49% ప్రభుత్వానికి ఉండే విధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఈ ఒక్క షుగర్ ఫ్యాక్టరీయే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వేరియస్ షుగర్ ఫ్యాక్టరీల విషయంలో కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి విధానం ఉండింది. మరి వేరే చోట్ల ఎట్లా ఉన్నా కూడా తెలంగాణలో మాత్రం అందరం బాధపడ్డాం. ఎందుకంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాభాల్లో నడుస్తున్నటువంటి ఫ్యాక్టరీ, దీన్ని ఇప్పుడు ప్రైవేట్ పరం చేయాల్సినటువంటి అవసరం ఏముందని అందరూ కూడా ఆనాడు ప్రశ్నించారు. అయినప్పటికీ వారు దాన్ని ప్రైవేట్ పరం చేసిండ్రు. 2003లో 1,73,00,000 లాస్ని యాజమాన్యం చూపించింది. ఆ తర్వాత 2004-05లో 12 కోట్ల ప్రాఫిట్ చూపించిండ్రు. 5-6లో 5 కోట్ల ప్రాఫిట్ చూపించిండ్రు. 7-8లో 4 కోట్ల ప్రాఫిట్ చూపించిండ్రు. కానీ ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా వరుసగా నష్టాలు చూపిస్తూ పోయారు. హైయెస్ట్ చెరుకు క్రష్ అవుతున్నటువంటి సందర్భంలో కూడా కంటిన్యూస్గా లాస్ చూపించుకుంటూ పోయినారు ఆ యాజమాన్యం వాళ్ళు. కంటిన్యూస్గా ఉద్యోగులకు శాలరీ పే చేయాలన్నా, రైతులకు ఎప్పుడు పేమెంట్ చేయాలన్నా ఎప్పుడు కూడా లాస్ చూపిస్తూనే ఉన్నటువంటి సందర్భం. మరి ఇటువంటి సందర్భంలో 2014లో జూన్లో మనం ప్రభుత్వంలోకి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాగానే జూన్లో ప్రభుత్వంలోకి వస్తే డిసెంబర్లో మొదటి క్రషింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. అప్పటికి చెరుకు పంట దిగుబడే చాలా తగ్గిపోయింది. రైతులు చెరుకు పెట్టడం మానేసినటువంటి సందర్భం. కానీ ఉన్నటువంటి 3 లక్షల చెరుకు కూడా మరి క్రష్ చేయాలని చెప్పి మేము అడిగితే యాజమాన్యం అసలు మేము చేయమని చెప్పి మొండికేసి కూర్చున్నటువంటి పరిస్థితి. ఓ పక్క రైతులతో అగ్రిమెంట్ చేసుకొని ఇంకొక పక్క మేము చేయమని చెప్పినటువంటి సందర్భం. అప్పుడు ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి 340 రూపాయలు ఒక్కొక్క మెట్రిక్ టన్నుకి అదనంగా రైతులకు మేము ఇస్తామని చెప్పి రైతులను ఆదుకొని మరి 11,26,00,000 రూపాయలు ఇచ్చి మరి మేము ఆనాడు క్రషింగ్ అయ్యేటట్టుగా చేసాం. టోటల్గా 66 కోట్ల రూపాయలను 2014 జూన్లో ఎప్పుడైతే మేము అధికారంలోకి వచ్చినామో ఆనాటి నుండి ఈనాటి వరకు నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి బకాయిలను టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాన్స్టెంట్గా కట్టుకుంటూ పోతున్నది. ఈ సందర్భంగా రైతులకు అదేవిధంగా ఎంప్లాయీస్కు నేను 2 అంశాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రైతులు కోఆపరేటివ్ పద్ధతిలో ఈ సంస్థ నడపడానికి ముందుకొస్తే ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అన్ని చోట్ల కూడా ప్రజాప్రతినిధులం మీకు అండగా ఉండి మీరు కమిటీస్ ఫామ్ చేసుకోవడానికి కానీ సంస్థను నడుపుకోవడానికి కానీ మేము నిరంతరం మీకు అండగా ఉంటాం. ఖచ్చితంగా మళ్ళీ నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీని మనం నడుపుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఒకటి. రెండవది, దాదాపుగా 400 మంది ఉద్యోగులను కూడా వాళ్ళు లే ఆఫ్ చేయడం జరిగింది. లే ఆఫ్ అనేటటువంటి చేసిన తర్వాత 3 నెలలు 50% మీకు జీతాలు ఇవ్వాల్సి ఉంది. కానీ వాళ్ళు మీకు ఇంతవరకు ఇవ్వలేదు. దానికి సంబంధించి మన లేబర్ కమిషనర్ నుంచి కూడా వాళ్ళకి నోటీసులు అందినాయి. ప్రభుత్వం నుండి కూడా నిరంతరం ఒత్తిడి చేస్తూ ఉన్నాం. నిరంతరం ఈ అంశాన్ని ఫాలో అప్ చేస్తున్నది మేము. 2 సంవత్సరాల నుంచి రైతులకు 66 కోట్ల రూపాయలు కట్టించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. బాధ్యత మాకుంటుందా ప్రతిపక్షాలకు ఉంటుందా? కేవలం ప్రతిపక్షాలను పిలిచి వాళ్ళు ఒక్కటి చేసే విమర్శలను మాత్రమే హైలైట్ చేసి మరి ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయాన్ని పట్టించుకోపోవడం జేఏసీ లాంటి పెద్దలుగా చెప్పుకునేటటువంటి సంస్థలకు మంచిది కాదు. కాబట్టి ప్రతిపక్షాలకు, జేఏసీ నాయకులకు, ప్రజలకు, రైతులకు, కార్మికులకు నేను మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ అంశాన్ని నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నాం. వీలైనంత తొందరగా నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోవాలి, మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకోవాలి, ఉద్యోగులకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. అదే ప్రయత్నంలో మేమందరం కూడా ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు నిప్పులాగా పనిచేస్తూ ఉంది. ఈ విషయాలు, వాస్తవాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చెప్పడానికి రాబోయే 2-3 రోజులలో ఒక టీవీ ఛానల్లో కూర్చొని 3-4 గంటలు ప్రజలకు మొత్తం మీ చరిత్ర, మీ బండారం అంతా బయట పెడతా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మీరు అనుకుంటా ఉన్నారు